జీవీఎంసీ మేయర్ పీఠం కోసం మొదలైనటువంటి ఆధిపత్య పోరు సరిహద్దులు దాటేసింది. ఎవరికి వాళ్ళు తమ కార్పొరేటర్లని కాపాడుకోవడం కోసం ఏకంగా దేశం దాటించాల్సి వచ్చింది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లని శ్రీలంకలో క్యాంపు నిర్వహిస్తే కూటమి కార్పొరేటర్ల కోసం ఏకంగా మలేషియాలో క్యాంపు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదొక కొత్త పోకడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక నగరపాలక సంస్థ మేయర్ పీఠం కోసం కార్పొరేటర్ల క్యాంపుని పొరుగు దేశాల్లో నిర్వహించేసేటువంటి పరిస్థితి రావడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఎంత చేసినా వైఎస్ఆర్సీపీ ఆశలు పండుతున్న దాఖలాలు లేవు. ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని నిలబెట్టుకోవాలని, అవిశ్వాస తీర్మానానికి కోరం లేకుండా చేయాలని వైఎస్ఆర్సీపీ ఆశించింది. మేయర్ పీఠానికి కోరం కావాలంటే, అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరిగేదానికి అవకాశం ఏర్పడాలంటే కనీసంగా 74 మంది హాజరు కావాల్సి ఉంటుంది. ఏప్రిల్ 19వ తారీఖున అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది. ఆ రోజు నాటికి మినిమం 74 మందిని సమీకరించగలిగితేనే పాలక కూటమి నాయకుల ఆశలు పండుతాయి. కానీ ఇప్పటి వరకు కేవలం 72 మంది మాత్రమే తమ దగ్గర కోఆప్షన్ మెంబర్లతో కలిపి ఉండడంతో మిగిలిన ఇద్దరి కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేశారు. ఆ ఇద్దరు కూటమి వైపు వెళ్లకుండా కాపాడుకోవాలని అందరినీ శ్రీలంక వరకు వైఎస్ఆర్సీపీ తరలించింది. కానీ ఒకరిద్దరు కార్పొరేటర్లు మాత్రం వైఎస్ఆర్సీపీ క్యాంపు కూడా చేరకుండా ఇప్పుడు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి ప్రచారం ఊపందుకుంది. అందులో సీనియర్ నేత బెహరా భాస్కర్ రావు వైఎస్ఆర్సీపీలోనూ అంతకుముందు కాంగ్రెస్లోనూ ఆయన విశాఖ నగర రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన భార్య మరదలు ఇద్దరు కూడా ఒకరు కోఆప్టెడ్, మరొకరు నేరుగా గెలిచినటువంటి కార్పొరేటర్. ఈ ఇద్దరు ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు అనేటువంటి ప్రచారం మొదలైంది. వీళ్లతో పాటుగా తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీరెడ్డి కూడా వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి నాయకుడి కుమారుడు ఇప్పుడు నేరుగా జనసేన పక్షాన్ని చేరేందుకు సిద్ధమయ్యారు అంటూ కూటమి పక్షం ప్రచారం మొదలెట్టింది. దాంతో ముగ్గురు కార్పొరేటర్లు జంప్ అవడానికి సిద్ధంగా ఉండడంతో 72 నుంచి ముగ్గురు కలిస్తే 75 మంది కార్పొరేటర్లు చేరతారు. కాబట్టి ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానానికి కోరం దక్కుతుంది. అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్సీపీ మేయర్ గొలగాని వెంకటరామకుమార్ని గద్దెదించడం ఖాయం అంటూ కూటమి నేతలు ఇప్పుడు ధీమాగా కనిపిస్తున్నారు. అయితే ఇది కేవలం మైండ్ గేమా? నిజంగానే వంశీరెడ్డితో పాటుగా బెహరా భాస్కర్ రావు కుటుంబ సభ్యులు ఇద్దరు పార్టీ ఫిరాయించేదానికి సిద్ధమయ్యారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ తన మేయర్ పీఠం కాపాడుకోవడం కోసం గట్టిగానే శ్రమించి కూటమికి అనేక రకాల అవరోధాలు కల్పించాలని ప్రయత్నం చేసినప్పటికీ చివరి నిమిషంలో జరుగుతున్నటువంటి జంపింగ్స్తో ఆ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు అని చాలామంది అంచనా వేస్తున్నారు. మరి నిజంగానే ఈ ముగ్గురు వంశీరెడ్డితో పాటుగా బెహరా భాస్కర్ రావు కుటుంబ సభ్యులు కూడా జంప్ అయితే మాత్రం ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కూటమి పక్షం గెలుచుకోవడం ఖాయం. టీడీపీ తరపున పల్లా శ్రీనివాసరావు ఈసారి మేయర్ కావాలి అనేటువంటి ఆశాభావంతో ఉన్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఆయనకి అవకాశం ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. మరి జీవీఎంసీలో కూటమి అనుకున్నట్టుగా చివరి నిమిషంలో జరుగుతుందా? ఏమైనా తారుమారయ్యి కోరం లేక మళ్ళీ అవిశ్వాసం వాయిదా పడేటువంటి ప్రమాదం ఉంటుందా? ఒక్కసారి వాయిదా పడితే మళ్ళీ ఏడాది వరకు మరోసారి అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పీఠాన్ని దింపకుండానే ఏడాది గడిచిపోతుందా అనేవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఏం జరుగుతుందనే దాని మీద ఇప్పుడు జీవీఎంసీ పరిధిలో ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతోంది.